యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ రిస్క్ ఏంటంటే ఒక 10% అని చెప్తా ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉమెన్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతున్నారంటే అందులో ఒకరికి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. ఇది కామన్. కానీ కొంతమందికి ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఇట్లా అబార్షన్ అవుతూనే ఉంటుంది. దాన్ని రికరెంట్ అబార్షన్స్ అంటూ ఉంటాము. దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే జన్యుపరమైన లోపాలు అనమాట. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే భార్య భర్త యొక్క జీన్ మిస్ మ్యాచ్ వల్ల కొన్నిసార్లు వాళ్ళ జీన్స్ వీళ్ళ జీన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఈ జన్యుపరమైన లోపాలు ఉన్న ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. దీన్నే అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటారు. సో దీన్ని పెద్దగా అవాయిడ్ చేయలేము అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉండదు అనమాట ఈ టైప్ ఆఫ్ రికరెంట్ అబార్షన్స్ లో. ఒకవేళ రికరెంట్ అబార్షన్స్ వేరే కారణాల వల్ల అవుతుంది, లైక్ ఏదైనా గర్భసంచి లూజ్ ఉండడం వల్ల రికరెంట్ గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే దానికి మనం ట్రీట్ చేయగలం, లైక్ సర్వైకల్ స్టిచ్ అని అలాంటిది వేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఈ రికరెంట్ అబార్షన్స్ అనేటివి రక్తం గూడుగట్టే సమస్య ఉండడం వల్ల అవుతున్నాయి అని అంటే మనము రక్తం పలచబడడానికి ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చి అబార్షన్ రిస్క్ అనేది తక్కువగా చేయొచ్చు అనమాట.